Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. నిజమైనటువంటి విశ్వాసులను హింసించేటువంటి వారు దేవునికి ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా చివరి దినానైనా తలవంచవలసిందే. ఆయనకి అణుగుమణిగి ఉండవలసిందే. కాబట్టి వాళ్ళకెందుకు భయపడాలి అనేటువంటి అంశం ఇక్కడ యెషయా 17:18లో మనం చూస్తాం. మే 18కి చెందినటువంటి వాక్య భాగం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఫిలిష్తియాకు మోయాబుకు వ్యతిరేకంగానున్న దేవోక్తి 14:16 యెషయా 14:15-16లో ఇది ఉంటుంది. ఫిలిష్తియాకు మోయాబుకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ 14, 15, 16 అధ్యాయాల గురించి కార్సన్ గారు చెప్పలేదు. కాబట్టి ఆయన క్లుప్తంగా దీన్ని సమ్మరైజ్ చేస్తున్నాడు అన్నమాట. ఫిలిష్తియాకు మోయాబుకు. ఫిలిస్తీన్స్ ఎవరు అని అంటే యెరూషలేముకు పడమటలో ఉన్నటువంటి వాళ్ళు. ఇది యెరూషలేం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ మోయాబు అంటే దీనికి తూర్పునున్నటువంటి వాళ్ళు, పడమట తూర్పునున్నటువంటి వాళ్ళు. ఫిలిస్తీయులు పడమటలో ఉంటారు, మోయాబీయులు వాళ్ళు తూర్పు దిశలో ఉంటారు. అది వాళ్ళకి వ్యతిరేకంగా దేవోక్తి ఉన్నది. దేవోక్తి అని అంటే డైరెక్ట్గా దేవుడు ఇచ్చినటువంటి మాటలు, ఆయన ఇంటర్ప్రిటేషన్ కాదు, ఏమి కాదు, దేవుడు డైరెక్ట్గా ఇచ్చినటువంటి మాటలు. 14, 15, 16లో అది చూస్తాం. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్య భాగం 17, 18 అధ్యాయాలు. సిరియాకు మరి అది ఉత్తరాన ఉంది. ఇశ్రాయేలుకి ఉత్తరాన ఉన్నటువంటి దేశం. సిరియాకి క్యాపిటల్ దమస్క్. మరి దక్షిణ దేశంలో కూషు దేశం అనేది ఉన్నది. కూషు దేశంలో వ్యతిరేకంగా ఆ దేవోక్తిని ఆయన యెషయా నమోదు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇథియోపియా, సుదాన్, సోమాలియా దేశాలు అది ప్రాచీనంగా ఆ దినాల్లో కూషు అని అంటారు. కూషు అని ప్రాచీన కాలంలో ఏ విధంగా అంటారో ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇథియోపియా, సుదాన్, సోమాలియా దేశాలు అన్నమాట. అనగా నైలు నది యొక్క 4వ జలపాతమునకు దక్షిణ ప్రాంతంలోనున్న విశాలమైన ప్రాంతం, పెద్ద ప్రాంతం ఇది. ఆ ప్రాంతం క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో కూషు ప్రాంతం ఐగుప్తుతో కలిసిపోయింది, ఇంకా పెద్దదైపోయింది. కూషు ఐగుప్తులో కలిసిపోయింది 8వ శతాబ్దంలో, క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో. ఇంకా ఐగుప్తు దేశమును గూర్చి మరి 19, 20 అధ్యాయాల్లో మనం చూస్తాం. 17, 18లో మనం ఏం చూస్తామంటే ఇక్కడ సిరియాకు, అది 17లో సిరియాకు, 18లో కూషు, మరి 19, 20 అధ్యాయాల్లో ఐగుప్తు. మరి ఐగుప్తు, కూషు కలిసిందని చెప్పాం కదా. కాబట్టి
18, 19, 20 అధ్యాయాల్లో ఐగుప్తుని గురించి, కూషుని గురించి ఉన్నటువంటి ప్రస్తావన ఉండి ఉంటున్నది. నిజానికి విశాలమైన ప్రాంతంను ఏలిన 25వ రాజవంశము ఇథియోపియలే. వాళ్ళు ఇథియోపియన్స్ అన్నమాట. అంటే ఇథియోపియన్స్ అది చాలా పెద్ద ప్రాంతం అని మనం గ్రహించాలి. సిరియా ఇశ్రాయేలీలు అషూరుకు ఇప్పుడు యెషయా 7లో ఉన్నటువంటి ఆ యొక్క చారిత్రక సంఘటనని మనం చూస్తుంటున్నాం. యెషయా 7లో ఈ ఇమాన్యుయల్ ప్రాఫెసీ అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం 7వ అధ్యాయాన్ని చదివినప్పుడు దాని చారిత్రక బ్యాక్గ్రౌండ్ సందర్భం ఏంటో మనం గమనించాం. అప్పుడు దాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి చారిత్రక సంఘటన ఏంటి అంటే, సిరియా ఇశ్రాయేలీలు అషూరుకు వ్యతిరేకంగా ఒక కూటమిగా కూడి యూదాను కూడా వారితో కలవమని ఆ యూదా రాజుని, ఆహాజు రాజుని ఒత్తిడి చేశారు. దాన్ని బట్టి యూదా రాజు అయిన ఆహాజు ఎదుర్కొన్న సంక్షోభమును గుర్తు చేసుకోవాలి. అక్కడ ఈయన ఆహాజు ఏం చేశాడంటే, అషూరుకి మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారు, నేను అషూరు దగ్గరికి వెళ్తే వాళ్ళ అండజేరి వాళ్ళ సహాయం పొందుతాను అని అన్నప్పుడు యెషయా వెళ్ళి చెబుతాడు కదా, అక్కడ ఓడరేవు దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకు, నీకు దేవుడు లేనట్టుగా ఆయన అండ చేరటం ఏంటి, దేవుని నమ్ముకో, దేవుడు రక్షిస్తాడు, ఆయన ఒక్కడే రక్షకుడు కాబట్టి ఆయన ఒక్కడనే నమ్మాలి అనేటువంటి విధంగా యెషయా ఆహాజుకి సలహాయే కాదు ఆదేశం ఇస్తాడు. అతను అప్పుడు తిరస్కరిస్తాడు. పావయ్య అని అంటాడు అని అషూరుతో పొత్తు పెట్టుకుంటాడు. అప్పుడు అషూరు పోతుంది, ఆయన మీదకి వచ్చినటువంటి ఈ సిరియా, ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడాను నశించిపోతారు. దాని గురించి మనం ఇక్కడ మరలా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ దేవోక్తి సిరియాకు ముఖ్య పట్టణమైన దమస్కు వ్యతిరేకంగా ఉంటున్నది. ఈ దేవోక్తి సిరియాకు, ఎందుకంటే యోధా పైకి వచ్చారు కదా సిరియన్స్, మరి ఉత్తర దేశం అయినటువంటి ఇశ్రాయేలీలు. ఇప్పుడు వాళ్ళ సంగతి చెబుతున్నాడు. వాళ్ళకి వ్యతిరేకంగా ఈ దేవోక్తి ఉంటుంది 17వ అధ్యాయంలో. ఇఫ్రాయిం అంటే ఉత్తర దేశం అయినటువంటి ఇశ్రాయేలీలు, దానికి ఇఫ్రాయిము అనేటువంటి మారు పేరు. ఇఫ్రాయిం కూడా దీనిలో భాగంగా ఉంటున్నది. ఎందుకంటే ఆ సిరియన్లు, ఈ ఇఫ్రాయిమైట్స్ వాళ్ళిద్దరు కలిసి యోధా పైకి వచ్చారు కాబట్టి ఈ యొక్క దేవోక్తి కూడాను వాళ్ళిద్దరిని సంబోధించేటువంటి రీతిగా ఉంటుంది. ఉత్తర దేశమైన ఇశ్రాయేలు దేశమునకు ఇది మారు పేరు. ఇఫ్రాయిం అనేది దానికి మారు పేరు. యోధాను భయపెట్టిన సిరియా దేశమును, ఇశ్రాయేలు దేశమును అషూరు నాశనము చేయును. అషూరు నాశనం చేస్తుంది వాళ్ళిద్దరిని. దమస్కు 732లో ఓడిపోయింది. ఇట్ ఫెల్. డమస్కస్ అంటే సిరియా. మరి ఇంకో 10 సంవత్సరాల తర్వాత 722లో షోమ్రోన్ కూడా, ఈ ఉత్తర దేశం కూడా, ఇశ్రాయేల్ దేశం కూడా, అది కూడా నాశనం అయిపోయింది. అది కూడా ఓడిపోవటమే కాదు, నాశనం అయిపోయింది. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, మరి మనం 17వ అధ్యాయం 4, 5, 6, 7, 8 వచనాల దాకా చదువుకుందాం, లేకపోతే 16, 11 వచనాల దాకా చదువుకుందాం.
4 నుండి 11 వచనాలు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావం క్షీణించిపోవును, వాని వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును. ఇక్కడ ఉత్తర దేశం గురించి చెబుతున్నాడు. చేను కోయివాడు దండ్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయినట్లుండును. రెఫాయిము లోయలో ఒకడు పరిగ ఏరుకున్నట్లుండును. అయినను ఒలీవ చెట్లు దులుపగా పైకొమ్ము చివరను 2-3 పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మల యందు 3-4 పండ్లు మిగిలియున్నట్లు దానిలో పరిగే పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. దేవతా స్తంభమునైనను సూర్యదేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యం చేయరు. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు. వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. ఆ దినమున ఎఫ్రాయిమీయులు బలమైన పట్టణములు ఇశ్రాయేలుల బలము చేత అడవిలోను కొండ శిఖరముల మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె నగును. ఆ దేశము పాడగును. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి. నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి. వాటిలో అన్యమైన ద్రాక్షావళులను నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి. ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి. గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. ఆ వచనాల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో కాసం గారు మనకి హెల్ప్ చేస్తున్నారు. మరలా ఇక్కడ చదువుతాను. ఉత్తర దేశమైన ఇశ్రాయేలు దేశమునకు ఇది మారుపేరు. ఇది ఎఫ్రాయిం అనేది. యోదాను భయపెట్టిన సిరియా దేశమును ఇశ్రాయేలు దేశమును అషూరు నాశనము చేయును. అది జరిగిందా? జరిగింది. 732లో ఇందాక చెప్పుకున్నటువంటి రీతిగా దమస్కు ఓడిపోయింది. 10 సంవత్సరాల తర్వాత ఈ ఉత్తర దేశమైనటువంటి షోమ్రోన్ కూడా ఓడిపోయింది. 722 చాలా ముఖ్యమైనటువంటిది. ఇశ్రాయేలు 10 గోత్రాలు కూడాను అవి రూపుమాపులు లేకుండా డిపోటేషన్ అంటారు. ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఇక్కడ. అప్పుడు అష్షూరీయులకి వాళ్ళు తిరుగుబాటు చేయకుండా ఉండటం కోసమని అష్షూరీయులు ఆ విధంగా చేశారన్నమాట. ఇక్కడోళ్ళని అక్కడికి, అక్కడోళ్ళని ఇక్కడికి మార్చేసేసారు. దాన్ని డిపోటేషన్ అంటారు. ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, కృషించిపోయిన శరీరము వలె బక్కజిక్కిపోయి ఎముకలే కనిపిస్తుంది అని అంటారు కదా, అలాంటి శరీరం వలె ఉంటుంది. ఇంకా ఎట్లా ఉంటుందంటే ఆ చిత్రీకరించటం, యెషయా ఎట్లా ఏ విధంగా చిత్రీకరిస్తున్నాడంటే, పరిగె మాత్రము మిగిలిపోయిన పొలము వలె ఉంటుంది. ఇక పంట ఉండాలి కదా పొలంలో, ఆ పంటకు బదులుగా పరిగి మాత్రం ఉంటుంది. 2-3 పండ్లు మిగిలి ఉన్న ఒలీవ చెట్టు వలె పతనమైన దేశములు పరిస్థితి తయారైపోయినది. ఈ దేశములు పతనమునకు ముఖ్య కారణం. ఈ దేశాల్లో ముఖ్య కారణం ఏంటి ఈ విధంగా తయారు కావటానికి? దాని ముఖ్య కారణం లేకపోతే అంతిమ హేతువు ఏంటి అంటే విగ్రహారాధన. వాళ్ళు చేసుకున్నటువంటి విగ్రహాలని ఆరాధించటం.
అవి ఎలాంటి విగ్రహాలు అంటే సంతానోత్పత్తి కలుగుతుందనే ఉద్దేశంతో ఈ విగ్రహాలను ఆరాధిస్తారు. సిరియా, ఇప్పుడు ఇక మనం నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తున్నాం. సిరియా, ఇస్రాయేలు దేని ద్వారా పతనమైనదో మైతిరో 12 నుండి 18 వచనాల్లో చిత్రీకరించబడింది. చదువుకుందాం. 12 నుండి 18. ఓహో, బహుజనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భాటించును, జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును. జనములు విస్తార జలముల ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు. కొండ మీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిరా తిరిగి కసువు ఎగిరిపోయినట్లు వారును తరమబడుదురు. సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయము కాక మునుపు లేకపోవుదురు. ఇదే మమ్మును దోచువారి భాగము. భాగం అంటే లాట్. మా సొమ్ము దొంగిలి వారికి పట్టుగతి ఇదే. ఓకే, ఇక్కడ అనుమానము లేకుండా దాదాపు ఖచ్చితంగా అషూరు దేశాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి మాటలు అని అనుమానం లేకుండా చెప్పవచ్చు. ఇక్కడ దాదాపు ఖచ్చితంగా. ఇప్పుడు కార్సన్ గారు ఎప్పుడు కూడాను ఆయన చెప్పేటువంటి మాటలు ఆ యొక్క తాత్పర్యం, ఆ లెవెల్ ఎట్లా ఉంటుంది అంటే ఖచ్చితంగా చెప్పవచ్చా, దాదాపు ఖచ్చితంగా చెప్పవచ్చా, లేకపోతే అనుమానంగా చెప్పవచ్చా, దీని బహుశా అయ్యుండొచ్చా. కాబట్టి ఆ విధమైనటువంటి రీతిగా ఎంత సర్టెన్గా చెప్పవచ్చు ఆ తాత్పర్యం గురించి అనేటువంటిది కూడా ఎస్టిమేషన్ ఇస్తాడన్నమాట. కాబట్టి ఇక్కడ దాదాపు ఖచ్చితంగా అషూర్ అని చెప్పవచ్చును. దాని సమయం వచ్చినప్పుడు అషూరు సమయం, అషూరు చేతిలో ఈ సిరియా, ఇస్రాయేల్ దేశం అది నాశనం అయిపోద్ది. మరి వాళ్ళ టైం వచ్చినప్పుడు అషూరు కూడాను నాశనం అయిపోద్ది. దాని సమయం వచ్చినప్పుడు దానికి కూడా అదే గతి పడుతుంది. అయినప్పటికీ జనములు గూర్చి యెషయా ప్రవచిస్తున్నాడు, బహుజనముల గురించి. ఇక్కడ 12వ వచనంలో బహుజనములు అంటే ఆయన అషూరు గురించి చెబుతూ బహుజనములు అని ఇక్కడ ఆ మాట వాడతాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే బహుజనములు అంటే ఆల్ నేషన్స్. బహుజనములు అంటే ఆల్ నేషన్స్కి అంటే నేషన్స్ అన్నిటికీ, అన్య దేశాలు అన్నిటికీ ప్రతినిధిగా అషూరు దేశం ఉన్నది. దాన్ని ఏమంటారు అంటే ప్రవచనాత్మక సంక్లిప్తత అంటారు, ఫోర్ షార్టనింగ్. అంతకుముందు ఆ మాట వాడాం, ఫోర్ షార్టనింగ్ అనేటువంటి మాట. అంటే పెద్ద కాలాన్ని చేయటం, క్రొత్త నిబంధన కాలాన్ని మరలా నూతన సృష్టిని, పరలోకాన్ని అదంతా కలుపుకుని కూడాను ఆ ప్రవచన రచయిత, ప్రవక్త దాన్ని చూడగలుగుతున్నాడు. చూసి బైనాక్యులర్స్లో ఉన్నటువంటి రీతిగా అవి దగ్గర ఉన్నట్టుగా చెబుతాడన్నమాట. దాన్ని కుదించటం అంటారు. ఇక్కడ ఆ ఫోర్ షార్టనింగ్ అనే దానిలో ఇంకొక కోణం ఉన్నది. అదేంటి అంటే బహుజనాలకి ప్రతినిధిగా అషూరు దేశం ఉన్నది అనే అంటే మరలా ఇంకొక ఉదాహరణ ఏంటంటే
7 అనేది ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఫర్ ఎగ్జాంపుల్ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకు సంబంధించినటువంటి ఒక వర్తమానం, ప్రతి సంఘానికి వర్తమానం ఇవ్వబడింది. 7 సంఘాలు అంటే 7 అంటే పర్ఫెక్షన్ అన్నమాట. అంటే అన్ని సంఘాలకి చెందినది, మన మన సంఘాలకు కూడా చెందినది, సంఘాలన్నిటికీ చెందినది అని ఈ 7టిని ప్రతినిధులుగా చేసుకున్నాడు. ప్రతినిధి సంఘాలు ఇవి, రిప్రజెంటేటివ్ చర్చెస్ అని. మరలా 4 దిక్కులు, ఉత్తరాన, దక్షిణాన, తూర్పు, పడమరలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ దిక్కులలో ఉన్నటువంటి ఆ దేశాలు అని అంటే నలుమూలలు అనేటటువంటి రీతిగా, అంటే దేశాలన్నీ కూడాను అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది అన్నమాట. కాబట్టి వాటన్నిటిని కూడాను ఫోర్ షార్టనింగ్ అని అంటారు. ప్రవచనాత్మక సంక్షిప్తత అని అంటారు. ఈ ప్రవచనాత్మక సంక్షిప్తత తిరిగి మనకు ఆ మాట తటస్థపడుతుంది, ఆ యొక్క విధానం తటస్థపడుతుంది. తాత్కాలిక తీర్పుకు దేవుడు వాడుకునే సాధనాలకు అషూరు ఒక మాదిరిగా ఉంటుంది. దేవుడు అషూరుని వాడుకున్నాడు, సిరియాను, ఇశ్రాయేలీను, తర్వాత మరి యోధాను కూడా వాడుకున్నాడు. అదే రీతిగా బబిలోను దేవుడు బబిలోనుని వాడుకుని యోధాని నాశనం చేశాడు. కాబట్టి వాళ్ళందరూ సాధనాలు, దేవుని ఉగ్రతకు సాధనాలుగా వాళ్ళని వాడుకున్నాడు. అది మనం చెబుతుంది. దేవుడు వాడుకునే సాధనాలకు అషూరు ఒక మాదిరిగా ఉంటుంది. అంతేకాదు, దేశములన్నింటినీ దేవుడు లెక్క అడుగుతాడు. సాధనాలుగా ఏ విధంగా వాడుకుంటాడో అదేవిధంగా దేశాలన్నింటినీ దేవుడు లెక్క అడుగుతాడు, నువ్వు అట్లా ఎందుకు చేసేవు అని. ఆ విధంగా చేసిన దాన్ని బట్టి దేవుడు వాడుకోవచ్చు. కానీ వాడుకున్నంత మాత్రాన వాళ్ళు సరైనటువంటి వాళ్ళు చేసిన తప్పు అంతా దేవుడు కప్పిపుచ్చుతాడు అని ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళ తప్పుని దేవుడు వాడుకున్నంత మాత్రాన వాళ్ళది తప్పే అది చెబుతుంది. కాబట్టి ఏ తప్పు చేయకుండా దేవుని దృష్టిలో సరిగా జీవించాలి అనేటువంటి లెసన్ అన్నమాట. ఎందువలనంటే దేవుడు లెక్క అడుగుతాడు. సాధనమైన దండముగా ఆయన వాడుకున్న దేశములతో సహా వాళ్ళందరినీ దేవుడు లెక్క ఒప్పజెప్పమని చెప్తాడన్నమాట. మరి 15వ యెషయా 10వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం మనం. అషూరియులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండం. అషూరియులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండం. నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. అంటే దేవుడు వాడుకుంటాడు. కానీ ఇప్పుడు అషూరియులకే ముప్పు అన్నమాట. ఇప్పుడు మనం 18వ అధ్యాయానికి వద్దాం. యోదా యెరూషలేముకు ఇశ్రాయేలీయులు సిరియా దేశంలో నుండి ఒక అషూరును గూర్చి చెప్పనవసరం లేదు. ఇక అషూరుని గురించి అయితే చెప్పనవసరమే లేదు. యూదా యెరూషలేముకు ఇశ్రాయేలు సిరియా దేశంలో నుండి ఏ సహాయము దొరకనప్పుడు స్థానిక అగ్రరాజ్యములైన ఐగుప్తు, కూషీల నుండి కూడా ఏ సహాయము లభించదు. ఎందువల్లంటే ఈ యోధా దేశస్తులు ఐగుప్తు వైపుకి తిరిగారు. బబిలోను వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు దండెత్తినప్పుడు
ఐగుప్తు అందజేరారు. ఏదో ఐగుప్తు వాళ్ళకి సహాయం చేస్తుందని, ఐగుప్తు కూషు సహాయం చేస్తుందని వాళ్ళు అనుకోలేదు. బబిలోనీయులు శాశ్వతంగా ఇక ఉంటారు. మూడు కితాలుగా 3 తఫాలుగా వీళ్ళని వచ్చి తీసుకెళ్తారు, యూదుల నుంచి తీసుకెళ్తారు అనేటువంటి ఉద్దేశం వాళ్ళు కలిగి ఉండలేదన్నమాట. అందువలన యెషయా, ఇర్మియా, హెజ్కియల్ కూడాను వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, ఇక్కడే మీరు ఉంటారు. యెషయా ముఖ్యంగా ఇర్మియా చెబుతాడు, 70 సంవత్సరాలు మీరు అక్కడ ఉంటారు, కాబట్టి మీరు అక్కడ సెటిల్ కావటానికి సిద్ధపడండి, పెళ్లి చేసుకోండి, ఇల్లు కట్టుకోండి అని అంటాడు. వీళ్ళకి వీళ్ళ జ్ఞానం ఏంటి అంటే, బబిలోనీయులు తాత్కాలికంగా ఉండేటువంటి వాళ్ళు, ఐగుప్తులు సహాయం చేస్తారు అని కొంతమంది ఐగుప్తులు అందజేరారు. ఇక్కడ యెషయా 18వ అధ్యాయంలో చెబుతుంది ఏంటంటే, ఐగుప్తులు కుషీయులు కూడా ఏం సహాయం చేయలేరు. వీళ్ళు సిరియా దేశం నుండి, ఇస్రాయేల్ దేశం నుండి ఏమి సహాయం దొరకపోతే వీళ్ళ దగ్గర నుండి కూడా ఏ సహాయం దొరకదు, అశూరు నుండి కూడా ఏ సహాయం దొరకదు అని 18వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఐగుప్తు రాయబారులను యోధాకు పంపుతుంది. ఐగుప్తు రాయబారులను యోధాకి పంపుతుంది. అంటే వాళ్ళ యొక్క సపోర్టు, వాళ్ళని ఆకర్షించుకుని వాళ్ళ పరిధిలోనికి తీసుకురావటం కోసమని ఐగుప్తీయులు ట్రై చేశారన్నమాట. అంటే ఆ యూదుల్నే కాదు, యోధా దేశాన్నే కాదు, ఆ చిన్న చిన్న దేశాలని వాళ్ళ పరిధిలోనికి తెచ్చుకుంటే వాళ్ళు భయపడాలి, వాళ్ళు బలపడాలి, ఐగుప్తీయులు బలపడాలనేటువంటి దేశంతో రాయబారుల్ని మరి చిన్న చిన్న దేశాలకి పంపించింది. ఇది ఐగుప్తు. వారిని దాని పరిధిలో తెచ్చుకున్నటకు వారిని ఆకర్షిస్తుంది. 18:1 చదువుకుందాం. ఓహో, కూషు నదుల అవతల తటతట కొనుచున్న రెక్కలు గల దేశమా. ఓకే, ఈ రాయబారులతో యెషయా మాట్లాడతాడు. 2వ వచనం, రాయబారులతో యెషయా మాట్లాడతాడు. అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుతున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మము గల వారునగు జనమునొద్దకు, దూరములోనున్న భీకర జనమునొద్దకు పోవుడి. నదులు పారుతున్న దేశము గలవారును దౌష్టికులైన జనములను త్రొక్కుచుండు వారునగు జనమునొద్దకు పోవుడి అని రాయబారులను పంపుతారు. వాళ్ళతో యెషయా మాట్లాడతాడు. నిజానికి ఇక్కడ దాదాపు ఖచ్చితంగా, ఆల్మోస్ట్ సర్టన్లీ రాయబారులతో నేరుగా యెషయా మాట్లాడలేదు. ప్రవచనాత్మక దేవోక్తితో నేరుగా రాజుతో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకి సందేశం అయితే రాయబారులకే కానీ దేవునితో రాజుతో మాట్లాడుతున్నట్టుగా, నేరుగా రాజుతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. వారి దేశ వినాశనమును అద్భుతమైన వాక్చాతుర్యంతో యెషయా వివరిస్తున్నాడు. ప్రభు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులు, భూమి మీద ఈ నివసించేటువంటి వాళ్ళు, వారందరూ ప్రతినిధులుగా నున్న ఐగుప్తీయులు, అంటే ఐగుప్తులు కూడాను అన్ని దేశాలకి, లోక నివాసులకి
ప్రతినిధులుగా ఉంటున్నారు. అంటే లోకంలో జీవించేటువంటి వాళ్ళందరూ కూడా. అంతకుముందు మనం చూసినటువంటి రీతిగా అష్షూరు ఏ విధంగా ప్రజలందరికీ, దేశాలన్నిటికీ ప్రతినిధులుగా ఉంటున్నారు, ఇక్కడ ఐగుప్తులు కూడాను లోకులందరికీ ప్రతినిధులుగా ఉంటున్నారు. 3వ వచనం చదువుదాం. 18:3. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తినప్పుడు లోక నివాసులైన మీరు, భూమి మీద కాపురముండు మీరు చూడుడి, బాకా ఊదినప్పుడు ఆలకించుడి. ఓకే, ఇక్కడ ఆయనకు నివాసముగా నుండు సియోను పర్వతమునకు అర్పణలు తెచ్చుదురు. వాళ్ళందరూ, ఈ ప్రజలందరూ కూడాను, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఐగుప్తులతో సహా అర్పణలు తీసుకొస్తారు. ఎక్కడికి తీసుకొస్తారు అంటే సియోనుకు తీసుకొస్తారు. సియోన్లో ఎవరుంటారు? ప్రభువు నివాసంగా ఉండు సియోన్ అన్నమాట. దానికి అర్పణలు తీసుకొస్తారు. 7వ వచనం చదువుతాం. ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును దూరములోనున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారయ్యున్న దౌష్టికులకు ఆ జనులు సైన్యముల అధిపతియకు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా నుండి సియోను పర్వతమునకు తేబడుదురు. అర్పణంగా వాళ్ళు అర్పణాలు తీసుకొస్తారు. ఇప్పుడు మనం గ్రహించాల్సినటువంటి, మనం అన్వయించుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, అన్య దేశములను ప్రభు స్వయంగా తీర్పు తీర్చినప్పుడు ఒక దినమున ఆ అన్యులు, దేవుని ప్రజలని హింసించేటువంటి అన్యులు, వారు ఆయనకు, దేవునికి తల వంచబోతున్నప్పుడు ఆ అన్య దేశములకు జ్ఞానవంతులైనటువంటి రాయబారులు కూడా వాళ్ళకి ఎందుకు లొంగాలి? నిజమైనటువంటి విశ్వాసులు, శేషులు, దేవుని ప్రజలు వాళ్ళకెందుకు భయపడాలి? వాళ్ళకెందుకు లొంగాలి? అది ఒక ప్రిన్సిపల్ లాగా మనం అర్థం చేసుకుని మన జీవితాలకి అన్వయించుకోవాలి. మళ్ళా చూస్తాను. అన్య దేశములను ప్రభువు స్వయంగా తీర్పు తీర్చినప్పుడు, అన్య దేశములను తీర్పు తీర్చినప్పుడు ఒక దినమున వారు కూడా ఆయనకు తల ఉంచుతారు. అప్పుడు అన్య దేశములకు, అలాంటి పరిస్థితుల్లో అన్య దేశములకు, లేకపోతే వాళ్ళకి జ్ఞానం చెప్పేటువంటి వారు, రాయబారులకు, వాళ్ళకెందుకు లొంగాలి? వాళ్ళకెందుకు భయపడాలి? నిజమైనటువంటి విశ్వాసులు, వాళ్ళకి దేవుడు ఉన్నాడు కదా, కాబట్టి భయపడకూడదు. అభయం, హింసించేటువంటి మనం దేవుని అండ చేరినప్పుడు ఏ మనిషికి భయపడనవసరం లేదు. కీర్తనలు 91లో కూడా ఆ సత్యం ఉంటుంది. పదే పదే అది. ఇప్పుడు పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా కానీ చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి నమ్మండి, దేవునినే నమ్మండి, మనిషిపై ఆధారపడొద్దు. అది అషూరు కావచ్చు, ఇస్రాయేల్ కావచ్చు, సిరియా కావచ్చు, బబిలోను కావచ్చు, ఐగుప్తు కావచ్చు, వాటి అండ చేరొద్దు. అంటే దేవుడు వాళ్ళని వాడుకోవచ్చు, వాడిని వాడుకోవచ్చు. దేవుడు మరి బబిలోను విషయంలో చెప్పినటువంటి రీతిగా మీరు వాళ్ళకి లొంగి ఉండండి అని అంటే, ఆ విధంగా దేవుడు చేసినటువంటి మార్గం అని మనం గ్రహించుకుని వాళ్ళకి లొంగి ఉండాలి. కానీ దేవునికి లొంగి ఉంటాం కాబట్టి దేవుడు చెప్పినటువంటి రీతిగా మనం ఆ పరిస్థితులకి లొంగి ఉండాలి. అప్పుడు మనిషికి
భయపడనవసరం లేదు. అంటే రెస్పెక్ట్ ఇవ్వకూడదు అని కాదు. భయపడకూడదు. దేవునికి భయపడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు బయలుపరుస్తున్నటువంటి సత్యాలను గ్రహించుకుని మీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారమై దేనికి, ఏ వ్యక్తికి, ఏ పరిస్థితికి భయపడకుండా, ముఖ్యంగా మమ్మలను హింసించేటువంటి వారికి భయపడకుండా మీ భయము కలిగి ఉండటానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.